గత 20 సంవత్సరాల్లో అతిపెద్ద సౌర తుఫాను భూమిని తాకింది. దీన్ని ఇంగ్లీష్లో సోలార్ స్టార్మ్ అంటారు. దీనివల్ల కొన్ని అద్భుతమైన కాంతులు పుట్టాయి. వీటిని అరోరాస్ అంటారు. ప్రాంతాన్ని బట్టి నార్థరన్ లేదా సదరన్ లైట్స్ అని కూడా అంటారు. అసలు ఈ సోలార్ స్టార్మ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? వీటి వల్ల కాంతులు పుట్టడమేంటి? 2024లో మాత్రమే పెద్ద పెద్ద సోలార్ స్టార్మ్స్ ఎందుకు వస్తున్నాయి? వీటి వల్ల భూమికి ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్ గా సూర్యుడి మీద కొన్ని మచ్చలు ఏర్పడ్డాయి. ఇవి భూమి కంటే 16 రెట్లు పెద్దగా ఉన్నాయి. వీటి నుండి పుట్టే అనేక ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేర్స్ మరియు కరోనరీ మాస్ ఎజెక్షన్స్ భూమి మీదకు దూసుకొని వచ్చాయి. వీటి వల్ల భూమి మీద దారుణమైన జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ పుట్టాయి. 2003 హాలోవిన్ స్టార్మ్స్ తరువాత ఇవే అతిపెద్దవి. అసలు ఇన్ని టర్మ్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అవేంటో మీకే అర్థమవుతుంది. జనరల్ గా చిన్నపాటి సోలార్ స్టార్మ్స్ వస్తూనే ఉంటాయి. వీటి వల్ల పుట్టే అరోరాస్ భూమి పైన కింద భాగాల్లో కేవలం కొంత దూరం వరకే కనబడతాయి. అంటే నార్థన్ లైట్స్ అయితే ఆర్కిటిక్ నుండి అలాస్కా, కెనడా, గ్రీన్లాండ్, నార్వే, సైబీరియా లాంటి నార్త్ మోస్ట్ ప్రాంతాలు, సదరన్ లైట్స్ అయితే అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా లాంటి సౌత్ మోస్ట్ ప్రాంతాల్లో కనబడతాయి. కానీ ఈసారి కథ మారింది. భయంకర సోలార్ స్టార్మ్స్ వల్ల భారత్లోని లడక్ వరకు అరోరాస్ కనపడ్డాయి. ఇంత దూరం వరకు కనపడ్డాయంటే ఎంత శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ వచ్చాయో అర్థం చేసుకోండి. అందమైన కాంతులే కాదు, భూమి మీద ఉన్న టెక్నాలజీ కూడా సోలార్ స్టార్మ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. భూమి మీదే కాదు, స్పేస్ లో ఉన్న టెక్నాలజీ కూడా. తన స్టార్లింక్ సర్వీస్ కూడా ఎఫెక్ట్ అయిందని చివరికి ఎలాన్ మస్కే ప్రకటించాడు. ఎక్స్ గా మారిన ట్విట్టర్ లో ఎలాన్ ఇలా అన్నాడు: శాటిలైట్స్ వర్ అండర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ బట్ హోల్డింగ్ అప్ సో ఫార్. అంటే శాటిలైట్స్ మీద ఒత్తిడి పడుతుంది, బట్ అవి తట్టుకుంటున్నాయి అని అర్థం. దీంతో పాటే పవర్ గ్రిడ్, జీపీఎస్ సిస్టమ్, హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ పరికరాలు కూడా సోలార్ స్టార్మ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. అయితే ఇంత శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ దేన్ని సూచిస్తున్నాయి? తన 11 సంవత్సరాల సోలార్ సైకిల్లో సూర్యుడు పీక్ స్టేజ్ కి వచ్చాడు అని అర్థం చేసుకోవచ్చు. పీక్ స్టేజ్ అప్పుడు సూర్యుడి నుండి శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ వస్తాయి. ఈ 11 సంవత్సరాల్లో సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చిన్న చిన్నగా రివర్స్ అవుతూ వస్తుంది. మనం పీక్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి రాబోయే నెలల్లో ఇంకా దారుణమైన సోలార్ స్టార్మ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే సూర్యుడి మీద ఏ చర్య జరగడం వల్ల భూమి మీద జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ పుడతాయి? సూర్యుడి నుండి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ ఇలాంటి అందమైన కాంతులు ఎందుకు పుడుతున్నాయి? ఈ మధ్య వచ్చిన శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ కి కారణమైన సన్ స్పాట్స్ గ్రూప్ పేరు AR3664. చుట్టూ ఉండే సర్ఫేస్ కంటే సన్ స్పాట్స్ లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఇవి పర్మనెంట్ గా ఉండవు. సోలార్ సైకిల్ పీక్ స్టేజ్ లో ఎక్కువ ఉంటాయి, సైకిల్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసరికి తగ్గుతూ వస్తాయి. అయితే సూర్యుడి యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ 5500 డిగ్రీస్ ఉంటే సన్ స్పాట్స్ లో టెంపరేచర్స్ 2700 నుండి 4200 డిగ్రీస్ మాత్రమే ఉంటాయి. కొన్ని రోజుల క్రితం AR3664 సన్ స్పాట్స్ భూమి వైపుకి వచ్చాయి. ఫస్ట్ లో ఇవి నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఒక్కసారిగా భూమి సైజ్ కంటే 16 రెట్లు పెరిగిపోయాయి. అంటే 2 లక్షల కిలోమీటర్స్ సైజ్ కి. మనం ముందు సోలార్ సైకిల్ 25లో. సో ఇప్పటి వరకు సోలార్ సైకిల్ 25లో కనపడిన అతిపెద్ద సన్ స్పాట్స్ గ్రూప్ AR3664. అమెరికా సంస్థ అయిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ దీన్ని ముందే పసిగట్టి మే స్టార్టింగ్ లోనే శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ వస్తాయి అని వార్నింగ్ ఇచ్చింది. చివరికి అదే నిజమైంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సోలార్ స్టార్మ్స్ ని A, B, C, M మరియు X టైప్స్ గా డివైడ్ చేస్తారు. అంటే ఏ టైప్ చిన్నదైతే X టైప్ పెద్దది మరియు శక్తివంతమైంది. అయితే AR3664 ఒక వారం టైంలోనే 75 M క్లాస్ ఫ్లేర్స్ అండ్ 10 X క్లాస్ ఫ్లేర్స్ ని విడుదల చేసింది. సో ఈ సంవత్సరంలో పుట్టిన అన్ని X క్లాస్ సోలార్ ఫ్లేర్స్ లో 50% AR3664 నుండి పుట్టినవే. సూర్యుడి నుండి సడన్ గా పుట్టే అగ్ని తుఫాన్ని సోలార్ ఫ్లేర్ అంటారు. ఈ తుఫానులు ఒక కెమెరా ఫ్లాష్ లా చాలా కాంతివంతంగా పేల్తాయి. ఈ కాంతిలో అన్ని స్పెక్ట్రమ్స్ కి సంబంధించిన ఎమిషన్స్ ఉంటాయి. అంటే అటు గామా నుండి అటు రేడియో వరకు అన్ని కిరణాలు ఉంటాయి. కొన్ని సోలార్ ఫ్లేర్స్ నిమిషాలే ఉంటాయి, ఇంకొన్ని అనేక గంటల పాటు చెలరేగి అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. ఈ ఫ్లేర్స్ భూమికి రావడానికి 8 నిమిషాల 20 సెకండ్స్ పడుతుంది. ఇందాక సోలార్ ఫ్లేర్స్ A, B, C, M అండ్ X టైప్స్ ఉంటాయి అని చెప్పా కదా. A అండ్ B ఫ్లేర్స్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అయితే C నుండి X క్లాస్ ఫ్లేర్స్ భూమిని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే C క్లాస్ కంటే M క్లాస్ 10 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. M కంటే X క్లాస్ 10 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఇలా చూసుకుంటే C కంటే X క్లాస్ ఫ్లేర్స్ 100 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. అయితే ప్రతి క్లాస్ లో కూడా 9 పవర్ లెవెల్స్ ఉంటాయి. అంటే C1, C2, C3 అలా C9 వరకు ఉంటాయి. అండ్ M లో కూడా M1 to 9, అలానే X లో కూడా X1 to 9 ఉంటాయి.
సి క్లాస్ ఫ్లేర్స్ ఇది వరకు ఎఫెక్ట్ చూపించాయేమో కానీ వీటిని తట్టుకొని నిలబడేలా ప్రస్తుత టెక్నాలజీని డిజైన్ చేశారు. ఎం క్లాస్ నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల ధృవాల్లో షార్ట్ టర్మ్ రేడియో బ్లాక్అవుట్స్ జరుగుతాయి. అంటే కాసేపు శాటిలైట్ ఫోన్స్ మరియు రేడియోస్ పనిచేయడం ఆగిపోతాయి. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ ఉంటే సి క్లాస్ ఫ్లేర్స్ వారిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సోలార్ ఫ్లేర్స్ హడావిడి మే 3న X1.6 ఫ్లేర్ తో మొదలైంది. తర్వాతి 48 గంటల్లో ఇంకో 2 ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ ని గుర్తించారు. ఇంకో 24 గంటల తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. సన్ స్పాట్స్ నుండి ఇంకా పెద్ద X4.5 సోలార్ ఫ్లేర్ బయటికి వచ్చి దారుణమైన శక్తిని విడుదల చేసింది. మే 6న సూర్యుడి నుండి మొదటి కరోనరీ మాస్ ఎజెక్షన్ బయటికి రావడం రికార్డ్ అయ్యింది. మధ్యలో ఈ కరోనరీ మాస్ ఎజెక్షన్ అంటే ఏంటి? ఇది కూడా సూర్యుడి నుండి పుట్టిందే. బట్ సోలార్ ఫ్లేర్స్ కి కరోనరీ మాస్ ఎజెక్షన్స్ కి తేడా ఉంటుంది. సోలార్ ఫ్లేర్స్ లో కాంతివంతమైన కణాలు ఉంటాయి. బట్ కరోనరీ మాస్ ఎజెక్షన్స్ ఒక మేఘంలా బయటికి వస్తుంది. దీంట్లో ఉండే కణాలు మ్యాగ్నెటైజ్ అయి ఉంటాయి. మే 6 తర్వాత మే 8న ఇంకో కరోనరీ మాస్ ఎజెక్షన్ ని గుర్తించాం. ఆ తర్వాత మే 9న 2 కరోనరీ మాస్ ఎజెక్షన్స్ తో పాటు 2 సోలార్ ఫ్లేర్స్ ని గుర్తించారు. మే 10 కల్లా మొత్తం 4 కరోనరీ మాస్ ఎజెక్షన్స్ భూమి వైపు దూసుకొని వస్తున్నాయి. సైంటిస్టుల ప్రకారం ఈ 4గింటిలో 3 కలిసిపోయి పెద్ద కరోనరీ మాస్ ఎజెక్షన్ గా మారిందంట. దీన్ని క్యానిబాల్ CME అన్నారు. కరోనరీ మాస్ ఎజెక్షన్ భూమికి దగ్గరకు రాగానే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. అది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని వంచి శక్తివంతమైన కణాలు లోపలికి వెళ్లేటట్టుగా చేస్తుంది. ఈ కణాలు భూమి సూర్యుడిని ఫేస్ అయ్యున్న సైడ్ అంటే డే సైడ్ లో ధృవాల మీదకి వస్తాయి. ఇక్కడ వాతావరణంలో ఉన్న డిఫరెంట్ గ్యాసెస్ తో రియాక్షన్ జరిపి ఆ శక్తివంతమైన కణాలు డే సైడ్ అరోరాస్ అంటే పొద్దున కనపడే అరోరాస్ ని పుట్టిస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా సాగి అవతలి వైపు కలిసిపోతుంది. ఇప్పుడు సోలార్ స్టార్మ్స్ ఉన్న శక్తివంతమైన కణాలు మ్యాగ్నెటిక్ లైన్స్ గుండా పాస్ అయ్యి నైట్ సైడ్ అరోరాస్ ని పుట్టిస్తాయి. జనరల్ గా అరోరాస్ గురించి తెలిసిన వాళ్ళు అవి గ్రీన్ కలర్ లో ఉంటాయి అనుకుంటారు. బట్ శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ అప్పుడు రెడ్ కలర్ వి కూడా పుడతాయి. 100 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉండే నైట్రోజన్ మాలిక్యూల్స్ తో సోలార్ కణాలు చర్యలు జరిపినప్పుడు బ్లూ మరియు పర్పుల్ కలర్ అరోరాస్ పుడతాయి. అయితే 100 నుండి 300 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఆక్సిజన్ తో సేమ్ పార్టికల్స్ చర్యలు జరిపినప్పుడు గ్రీన్ కలర్ అరోరాస్ పుడతాయి. మరి రెడ్ కలర్ అరోరాస్ ఎప్పుడు పడతాయి? 300 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల ఎత్తున ఉండే ఆక్సిజన్ తో అత్యంత శక్తివంతమైన సోలార్ స్టార్మ్స్ లో పుట్టే కణాలు ఇంటరాక్ట్ అయితే రెడ్ అరోరాస్ పుడతాయి. జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ అంటే సోలార్ స్టార్మ్స్ వల్ల భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అవ్వటం. అది ఎలా జరుగుతుందో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఈ టైంలో జియో మ్యాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ కరెంట్స్ అని పుడతాయి. ఇవి ట్రాన్స్ఫార్మర్స్ ని హీట్ అయ్యేలా చేసి పవర్ గ్రిడ్ ని ఓవర్లోడ్ చేస్తుంది. కొన్నిసార్లు పవర్ గ్రిడ్ ఫెయిల్ అయ్యి కొన్ని ఏరియాస్ మొత్తం కరెంట్ పోతుంది. దీన్నే బ్లాక్అవుట్ అంటారు. ఇలాంటి సంఘటనే 1989లో కెనడాలోని క్యూబెక్ ప్రాంతంలో జరిగింది. సో అక్కడి ప్రజలు 9 గంటలు కరెంట్ లేకుండా గడిపారు. అలానే 2003లో హాలోవిన్ స్టార్మ్స్ స్వీడన్ లో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ తో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ కి కూడా అంతరాయాలు కలిగించాయి. ప్రస్తుతానికైతే సూర్యుడు తిరగడం వల్ల AR3664 మనకి కనబడకుండా అవతలి వైపుకి వెళ్లిపోయింది. అయితే తిరిగొచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సోలార్ సైకిల్ పీక్ స్టేజ్ అప్పుడే అయిపోలేదు. వీటి ఎఫెక్ట్స్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.